అందరికీ నమస్కారం. హిందూ అమ్మాయిలు సేఫేనా? హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళని బలవంతంగా మతాన్ని మార్పించేటువంటి సంఘటనలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. లేటెస్ట్గా టీసీఎస్ కంపెనీలో, నాసిక్లో ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీలో బీపీఓ ఉద్యోగులుగా ఉన్నటువంటి అమ్మాయిలని ట్రాప్ చేసి ప్రేమ పేరుతోటి వాళ్ళని లైంగికంగా కూడా వాడుకొని వాళ్ళతో బలవంతంగా మత మార్పిళ్ళు చేపిస్తున్నారు అనేటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ సంఘటన మీద 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 7గురు అరెస్ట్ అయ్యారు. ఒక అమ్మాయి ఎదురు తిరిగి కేసు పెట్టడం వల్ల ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చింది. గత 4 సంవత్సరాలుగా జరుగుతుందంట. నాసిక్లోని టీసీఎస్ కంపెనీలో బీపీఓ అమ్మాయిలకి టీమ్ లీడర్గా ఒక ముస్లిం యువకుని పెడతారట. ఆ టీమ్ లీడర్ ఏంటంటే ఈ బీపీఓ అమ్మాయిల మీద అజమాయిషీ ఉండాలి. వీళ్ళు టెలికాలర్స్, వీళ్ళ మీద అజమాయిషీ ఉండాలి. ఈ అజమాయిషీ తీసుకునే క్రమంలో వాళ్ళ మీద వాళ్ళని లొంగ తీసుకోవటం, పైగా వీకెండ్ పార్టీల పేరుతోటి రిసార్ట్కి తీసుకెళ్ళి వాళ్ళని ఏదో ఒక రూపాన వాళ్ళని లొంగ తీసుకోవటం, పైగా వాళ్ళకి సంబంధించిన ఏదైనా ప్రైవేట్ వీడియోలు తీసి దాన్ని బ్లాక్మెయిల్ చేసి రకరకాల పద్ధతుల్లో వాడుకోవటం. లేదు, నువ్వు నా దగ్గరికి వస్తే నీకు జీతం పంచుతాను, నా దగ్గరికి వస్తే నీకు ప్రమోషన్ ఇస్తాను, ఇలా వాటెవర్. అదే టీమ్ లీడర్తో సహజంగా ఒక ఉద్యోగకు ఉండేటువంటి అవసరాలను అడ్డం పెట్టుకొని వీళ్ళు అమ్మాయిని వాడుకుంటున్నారు, ట్రాప్ చేస్తున్నారు, తర్వాత బలవంతంగా మత మార్పిడికి పాల్పడుతున్నారు అనేటువంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఈవెన్ దో ఆ అమ్మాయిలు హెచ్ఆర్కి కంప్లైంట్ చేసినా, ఆ కంపెనీకి కంప్లైంట్ చేసినా వాళ్ళు పట్టించుకోలేదట. నీకు ఉద్యోగం కావాలంటే వాళ్ళు కొంత లొంగిపోవాల్సిందే, ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలో కామనే అని చెప్పేసి కూడా అక్కడ హెచ్ఆర్ చెప్పిందంట. ఆ హెచ్ఆర్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఆ హెచ్ఆర్ కూడా మత మార్పిడికి చాలా కోఆపరేటివ్గా ఉందంట. అంటే హెచ్ఆర్ సహకారంతో ఇదంతా జరిగింది అనేటువంటి విషయం బయటకు వచ్చింది. ఇది కూడా ఒక అమ్మాయి ఎదురు తిరిగి కేసు పెట్టడం వల్ల బయటకు వచ్చింది. గత 4 సంవత్సరాలుగా ఈ దుర్మార్గం జరుగుతుందంట. ఇది ఒక సంఘటన. ఇంకొక సంఘటన ఇవాళ బయటకు వచ్చింది ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో ఒక ట్యూషన్ వాళ్ళు ఏదో కోచింగ్లు ఇస్తూ ఉంటారు కదా, ఆ కోచింగ్లు ఇచ్చేటువంటి ఒక ట్యూటర్ బలవంతంగా హిందూ అమ్మాయిలని మత మార్పిడికి చేస్తున్నాడట. హిందూ మతాన్ని కించపరుస్తూ కామెంట్ చేస్తూ, వాళ్ళని ట్రాప్ చేస్తూ బలవంతంగా వాళ్ళని మత మార్పిడి చేస్తున్నాడట. ఇదొకటి. తర్వాత ఈ మధ్యకాలంలో మోనాలిసా అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంది కదా, ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఒక అమ్మాయి కుంభమేళాలో హైలైట్ అయిపోయింది. నైట్ హైలైట్ అయిపోయింది. ఆ అమ్మాయికి అంటే నైట్ ఆ అమ్మాయి సోషల్ మీడియాలో హైలైట్ కావటం వల్ల ఆ అమ్మాయికి సినిమా అవకాశాలు రావటం, ఆ సినిమా అవకాశాలు ఇచ్చినోడు కూడా ఇలా పిచ్చోడు అయిపోయింది. ఆమెని హీరోయిన్గా చేస్తూ ఒక డైరెక్టర్ సినిమా తీస్తూ, ఆ డైరెక్టర్కి ఈ అమ్మాయి హ్యాండ్ ఇచ్చి ఒక ముస్లిం యువకుడితో ప్రేమలో పడి ఆ అమ్మాయి కేరళలో పెళ్లి చేసుకుని కేరళలో ఉంటుంది. ఇక్కడ కూడా అంటే నిజానికి ఆ అమ్మాయి ఇంకా మేజర్ కాలేదని చెప్తూ ఉన్నారు. ఆ అమ్మాయిని కూడా బలవంతంగా ఈ లవ్ జిహాద్లో భాగంగానే అమ్మాయిని ట్రాప్ చేశారనేటువంటి ఆరోపణని ఈ మోనాలిసా తల్లిదండ్రులు చేస్తున్నారు. మా అమ్మాయికి సోషల్ మీడియా ప్రమోషన్ వద్దు, సినిమాలు వద్దు, ఏమొద్దు, మా పాత అమ్మాయి మాకు కావాలి, మా మోనాలిసా మాకు కావాలి, మా బిడ్డను ఎవరో ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి పాపం వాళ్ళ తల్లిదండ్రులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. ఈ మోనాలిసా సంఘటన చూసినా, నాసిక్లో జరిగిన టీసీఎస్ సంఘటన చూసినా, ఉత్తరప్రదేశ్లో బయటకు వస్తున్న సంఘటన గురించి ఇంకా బయట రావాల్సిన సంఘటన, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ సంఘటన మనకి చూసినా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, హిందూ అమ్మాయిలని ట్రాప్ చేయటం కోసం ఒక వ్యవస్థే నడుస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు, కానీ టీసీఎస్లోకి జ్వరబడి టీమ్ లీడర్స్గా ముస్లిం మతం వాళ్ళే ఉండి బీపీఓలుగా అమ్మాయిలనే తీసుకొని, అది కూడా హిందూ మతానికి సంబంధించిన అమ్మాయిలనే తీసుకొని వాళ్ళని ఏదో రకంగా ఏదో ఒక ట్రాప్ చేసి వాళ్ళతో బలవంతంగా మతం మార్పిడి చేపించడం అంటే దీని వెనకాల ఎంత ప్లాన్ ఉండొచ్చు. టీమ్ లీడర్స్గా ఒక మతం వాళ్ళే ఉంటారు, హెచ్ఆర్గా కూడా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి అదే మతానికి సంబంధించిన అమ్మాయి ఉంటుంది, బీపీఓలుగా హిందూ అమ్మాయిలనే తీసుకుంటారు, వీళ్ళని ట్రాప్ చేస్తారు, ట్రాప్ చేసి మత మార్పిడికి పాల్పడతారు. అంటే ఏంటిది? అందుకనే హిందూ అమ్మాయిలు సేఫేనా భారతదేశంలో అనేటువంటిది దీని వెనకాల ఏదో పెద్ద స్కెచ్ ఉంది. అది బయట దేశాలకు సంబంధించిన పాకిస్తాను, బంగ్లాదేశ్ ఆపరేటింగ్ చేపిస్తున్న స్కెచ్ ఏదో ఉంది. దీని గురించి సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. బయటకు వస్తున్న ఈ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.